బీజేపీకి సరెండర్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసిండు కేసీఆర్ అనేది కూడా చర్చ కూడా ఉంది. ఆయనకు రావాల్సిన ఎంపీ సీట్ పోటీ చేశారు కదా, అట్లా ఏముండదు. కాంగ్రెస్కు కాంప్రమైజ్ అయ్యి, ఎందుకంటే అవన్నీ సెక్యులర్ ఓట్లు. మా బీజేపీది ఏంటంటే టోటలీ దేశం, అభివృద్ధి, ధర్మం, ఈ మూడు. దీనికి సంబంధించిన మాకు ఉంటారు ఓట్లు. వాళ్ళ మీద సెక్యులర్ పార్టీలు ఆ రెండు, అంటే మైనారిటీ అనుకూలంగా తీసుకొని మెజారిటీ ప్రజల పన్నుల్ని మైనారిటీలకు దారదత్తం చేసి మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేసే పార్టీలు రెండు. అవి కలవడానికి అవకాశం కూడా మాత్రం ఎట్లా కలుగుతారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్కి జరిగిన కుమ్మక్కు ఒప్పందంలో భాగమే పార్లమెంట్ ఎలక్షన్. ఎందుకంటే ఆ 8 సీట్లు ఒకవేళ వీళ్ళ సీట్లు కాంగ్రెస్కు దారదత్తం చేయకపోతే రేవంత్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి దిగిపోయేవాడు. ఇప్పుడు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం తిహార్ జైలుకు పంపిస్తా, 1,00,000 కోట్లు కక్కిస్తా, జైల్లో ఇది చేస్తా అది చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఏం లేదు, 2 ఏళ్ళు ఆల్మోస్ట్ 18 నెలలు దాటిపోతుంది. ఈ విచారణలు కొనసాగుతున్నాయి కానీ ఎక్కడ ఒక పులి స్టాప్ పడట్లేదు. మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? 4.5 ఏళ్ళ దాకా ఇట్లనే సాగిస్తాడు, మళ్ళీ 6 నెలల ముందు అంటాడు ఈసారి ఒక్కసారి మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి మాత్రం అప్పుడు చెంచల్గూడ చెర్లపల్లి జైలు కట్టిస్తానా, కానీ ఇప్పుడు మొత్తం డబుల్ బెడ్రూమ్ కట్టిపోయి నలుగురు కట్టిపిస్తా అంటాడు మళ్ళీ కొత్తగా. ఉంటుందా అట్లా? ఎందుకంటే గతంలో బెడ్రూమ్ల నుంచి గుంజపోయి జైలు వేసిరు కదా. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటున్నా, అబద్ధం. ఇప్పుడు ఏంటంటే ఒప్పందం, అలా చీకటి గదులలో జరిగిన ఒప్పందం ప్రకారము నా పార్టీ నన్ను ముఖ్యమంత్రి పదవిని మీరు అస్థిరపరచద్దు, ఎందుకంటే మీకు మెజారిటీ సీట్లు ఉన్నాయి, ఎందుకంటే మిగతా నా దాంట్లో నేనే సరిగ్గా సఖ్యత లేను, నా దాంట్లో 6 వర్గాలు ఉన్నాయి. నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎవరు ఒప్పుకుంటలేరు, ఆయనని ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 3 వదుల కింద వచ్చిండు, ఇతను మా ముంగట ముఖ్యమంత్రి ఏందని. మన రాజగోపాల్ రెడ్డి కూడా ఏదో ట్వీట్ చేసినట్టుండు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి. అంటే ఈయన ట్వీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. అంటే దాంట్లో ఈ తెలంగాణలో ఉన్న బీసీలంతా ఒకటి గమనించాలా, ఈ కాంగ్రెస్ చిత్తశుద్ధిని, ఈ యొక్క పాయింట్ ఏది 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేది, ఇది పవర్ఫుల్ డైలాగ్. అంటే ఇది ఒక్కసారి కాదు, ఇది 4వ సారి అన్నాడా. దీన్ని తెలంగాణలో ఉన్న బీసీలు, మీ బీసీ నాయకులను అడగండి, మీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులని. 42% అనుకుంటా బీసీలకు రాజ్యాధికారం అనుకుంటా. ముఖ్యమంత్రి ఎట్లా అంటున్నాడు అంత బహిరంగంగా, నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎందుకు అడగరు బీసీలు? ఆ మోసపూరిత వాగ్దానాలకు, మోసపూరిత చర్యలకు, అబద్ధ వాగ్దానాలకు లొంగిపోయి మీరు మళ్ళీ వాళ్ళ వలలో పడకండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్డిల రాజ్యమే కాంగ్రెస్ రాజ్యం. ఓకే, బహిరంగ నేను చెప్పట్లేదు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 10 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత జగ్గారెడ్డి గారు అంటున్నారు, 2 సార్లు రేవంత్ రెడ్డి కాగానే 3వసారి నా వంతు అని. ఈ ఉన్నత వర్గాల కుట్ర, అగ్రవర్ణాల కుట్ర కాంగ్రెస్ ఏ రకంగా ఉందో బీసీలు అర్థం చేసుకోండి. మీ బీసీ నాయకులను నిలదీయండి, ఎవరెవరైతే మీ దాంట్లో బీసీ నాయకులు ఉన్నారో అందరిని నిలదీయండి. ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ బీజేపీ మీద నెట్టేసి బీజేపీ మొత్తం ఇది చేయాలని చెప్పి మీ మీద నెట్టేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అది పెండింగ్లో ఉంది గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, వాళ్ళే ఆమోదం తెలపాలి, పార్లమెంట్లో చట్ట రూపం తీసుకురావాలని చెప్పి మీ మీద నెట్టేసింది కదా. నిజమే, పార్లమెంట్లో చట్టం చేయాలి, నిజమే కదా. చేస్తారా మరి? అతను అన్నది నిజమే అంటే ఆయన ఒప్పుకున్నాడు, మేమేం చెప్పిన అబద్ధమే ఇక్కడ అని. ఆయన ఇప్పుడు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నేను 12% రిజర్వేషన్ ఇస్తానని ముస్లింకు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా? ముఖ్యమంత్రికి ఉంటుందా, అధికారం ఉంటుందా రిజర్వేషన్ నిర్ణయించి? ఉండదు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి 10 ఏళ్లల్లా గిరిజనులకు 12% రిజర్వేషను, మైనార్టీలకు 12% రిజర్వేషను చేశాడా? ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందా? అంటే మీకు అధికారం లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇతను కూడా అంతే, ఇతనికి 42% చేసే అధికారం ఇతనికి లేదు ముఖ్యమంత్రి గారికి. అని ఎందుకు ఇస్తున్నాడు? మీకు అధికారం లేకుండా వాగ్దానాలు ఇస్తున్నారు అంటే మీరు తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. బీజేపీ చేయదు కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చింది. తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పాలి, ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వంలో అధికారం నుండి మాట్లాడి చెత్తమని చెప్పాలి. ఇప్పుడు మీరు అనుకూలంగా ఉన్నారా ఈ రిజర్వేషన్కి? మీకు అదే చెప్తున్నాను, మేము అనుకూలంగా ఉన్నది కాదు కదా, 30 రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం అంటే మేమే కాదు కదా. మనం ఈ ప్రెసిడెంట్ రామచంద్రరావు 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు, అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మైనార్టీలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 50% ఎబో రిజర్వేషన్ ఉండకూడదు. 9th షెడ్యూల్ అనేది బిఫోర్ ఒక తమిళనాడు తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా జరగలేదు. గుజరాత్లో లేదా మైనార్టీలకి రిజర్వేషన్?
అది మళ్ళీ మైండ్ ఓన్లీ 42% రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇస్తే మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడతాం మా ప్రధానితోని అన్ని రాష్ట్రాలకు మేమే పోతాం. కిషన్ అన్న, నేను, సంజయ్ అన్న, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలము అందరం రైలు పెట్టుకొని తమిళనాడు పోతాం, స్టాలిన్ని బతిమలాడతాం, అన్ని రాష్ట్రాలను అడుగుతాము. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మాట్లాడి బతిమలాడి భారతదేశం అంతా 30 రాష్ట్రాలు తిరిగి మరి రిక్వెస్ట్ పెడతాం ఆమోదించమని. ఇప్పుడు నువ్వు చెప్పినంత మీరు ఒకవేళ ఇప్పుడు పార్టీ మీరు ఇవ్వాలనుకుంటున్నారు, పార్టీ పరంగా ఇస్తామంటుండు సాధ్యం కాకపోతే అవి ఎవరద్దు అంటున్నారు? ఎవరు నీకు ఇప్పటికి కూడా ఎందుకు ఉన్న రెడ్డిలు అంతే, ఎందుకు ఉన్న రెడ్డిలు అందరి మంత్రి అందరినీ తీసేయి, లేదు నీకు కొన్ని రోజులు కూడా నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి కూడా బీసీకి ఇవ్వండి, కొన్ని రోజులు మా మహేష్ కుమార్ కొడుకు ఇవ్వండి, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉందో లేదో అనుకుంటూ నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి పదవి మా మహేష్ కుమార్ కొడుకు ఇవ్వండి. ఎట్లా నిజామాబాద్కు మంత్రి పదవి లేదు, నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే అంటే మీకు మొత్తం ఉన్నతమైన పదవులేమో ఉన్నత వర్గాలకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ కొన్ని చేయు. చివరిగా చెప్పండి రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నుంచి, మీ నియోజకవర్గ ప్రజలకు ప్లస్ తెలంగాణ ప్రజలకు మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు మాత్రం ఎప్పటికీ మేము రుణం తీర్చుకోలేము. భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ ఎంటైర్ భారతీయ జనతా పార్టీ 1984లో ఈ పార్టీ పుట్టిన తర్వాత మొదటి విజయం ఇచ్చింది తెలంగాణ గడ్డ, హన్మకొండ జంగారెడ్డి గారు. అంటే ఈ నెల రుణం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ తీసుకోలేదు. అంటే దేశంలో మొదటి సీటు, మొదటి విజయం, మొదటి ఫలితం కూడా అప్పుడు ఎన్నికలల్లో. రెండో ఫలితం వచ్చి గుజరాత్, 2 సీట్లు వచ్చినాయి అప్పుడు. అంటే ఈ భారతీయ జనతా పార్టీకి ఆయుష్ పోసింది మీరు, ఊపిరి పోసింది మీరు, ఉయ్యాలలు ఊపింది మీరు. దయచేసి రాజకీయాలు ఏదైనా ఈరోజు నిరంతరం మీ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధిలో కావచ్చు, మీ గురించి, మీ దేశం, మన రాష్ట్రం గురించి, ధర్మం గురించి అన్ని రకాలుగా ఆలోచించే పార్టీ, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్న పార్టీ. తెలుగుదేశంకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒకసారి సరిపోతుందా? ఒక్కసారి అధికారం ఇవ్వండి, మమ్మల్ని మేము నిర్మించుకుంటాం. తర్వాత నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి అన్నీ చూసినారు, కమ్మ పార్టీ చూసినారు, కాంగ్రెస్ పార్టీ చూసినారు, తెలుగుదేశం పార్టీలు చూసినారు, ఎల్మదొరల పార్టీలు చూసినారు, అందరూ చూసినారు. అంటే ఒక కులాలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు అనుకుందాం. తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు ఎన్నిసార్లు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలుపుతాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం సాధ్యమవుతుంది అది మీరు అన్నది ఇప్పుడు? ఎందుకంటే నా తెలంగాణ వచ్చిందే నా వల్ల, సృష్టించిందే నేను, ఇవన్నీ మాట్లాడాను కదా కేసీఆర్. ఆయన ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ఈయన ఇద్దరు ఉన్నంత కాలం మీరు ఎట్లా ఇదవుతారు ఇక్కడ? రైట్, మంచి ప్రశ్న అడిగినావు భార్గవ్. తెలంగాణ ప్రజలందరూ చూడాలి. ఎవరైతే ఇప్పుడు యాంకర్ అడిగాడో ఇద్దరు నాయకులు, వాళ్ళిద్దరిని మొన్ననే మట్టి కనిపించినాం కామారెడ్డిలో. వాళ్ళు నాయకులే కాదు మా దృష్టిలో. మా నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. అంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఎటువంటి రాజకీయ పార్టీలు పెట్టలేదు. కానీ ఒక్క నాయకుడు, సామాన్య నాయకుడు, ఖాళీ ఇద్దరు. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో కేసీఆర్ కానీ, ఇంకా మాకు వీళ్ళ పార్టీలే లెక్క అండి, వీళ్ళే లెక్క కాదు మాకంటే. వీళ్ళిద్దరు నోడగొట్టిన ఒక మామూలు సామాన్య నాయకుడు మా వెంకటరమణారెడ్డి అన్న. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవు అట్లా. కాబట్టి వచ్చేది, గెలిచేది, నిలిచేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించి వచ్చే ఎన్నికల వరకు మొత్తం తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసి ఏకతాటిపైకి తెచ్చి, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కొద్దిగా బలహీనంగా ఉన్నాం, ఉత్తర తెలంగాణ కవర్ అయిపోయింది, దక్షిణ తెలంగాణ కొద్దిగా బలోపేతం చేసి ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం.